అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముల వారి గురించి చెప్పడానికి ఎన్నో ఘటనలు ఉన్నా కూడా ఈరోజు నేను చెప్పబోయేది నేను విన్న కథ. రాముడి మహత్యాల్లో ఒక మంచి కథని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అదేంటంటే, ఒక ఊళ్ళో ఒక సోమరిపోతున్నాడు. అతనికి 25 ఏళ్ళు వచ్చినా ఒక పని చేసేవాడు కాదు, చదువుకునేవాడు కాదు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు. వాళ్ళ అన్న వదిన చూసి, ఇంకా నీకు 25 ఏళ్ళు వచ్చాయి, ఇంకెన్నాళ్ళు నిన్ను చూస్తామో, నువ్వు వెళ్ళి ఏ ఆశ్రమంలోనో చేరు అని చెప్పారట. ఇంకా అబ్బాయి చేసేదేం లేకపోవడం వల్ల ఏం చేశాడంటే, అలా ఆశ్రమాలు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఒక ఆశ్రమంలో చక్కగా అందులో ఉన్న సాధువులంతా కూడా పెద్ద బొద్దలతోనూ తెల్లగాను బాగున్నారు. సో ఇక్కడ బాగా భోజనం దొరుకుతుంది అని చెప్పి అతను ఆశ్రమానికి వెళ్ళి గురువుగారిని కలిసి, గురువుగారు నేను మీ ఆశ్రమంలో ఉంటాను, నాకు ఎవరు లేరు, మీరు తప్ప నాకు దిక్కు లేదు అన్నట్ట. అనగానే ఆ స్వామీజీ అతను చూసి జాలిపడి, సరే నాయన చేరు అన్నాడు. సరే ఇంక అక్కడి నుంచి రోజు పొద్దున్నే కొంతసేపు భజన చేయడం, పూజ చేయడం, అంటే పూజ చేస్తుంటే చూడటం, ఆ తర్వాత బాలభోగం, మళ్ళీ మధ్యాహ్నం అయ్యాక కొంచెంసేపు భజన, హారతి అయిపోగానే మళ్ళీ భోజనం, తర్వాత రాత్రి భోజనం, రాత్రి సంకీర్తన, ఈ రకంగా అయిపోతుంది. ఎంతో సంతోషంగా ఉన్నట్ట. అలా ఒక 15 రోజులు గడిచాయి. ఓ రోజు ఉదయాన్నే లేచి, ఇంకా బాలభోగం వాసన ఏం రావట్లేదు ఏంటా అనుకున్నాడట. ఎవ్వరూ లేరు అక్కడ, కిచెన్ అంతా ఖాళీగా ఉంది. అనుమానం వచ్చి వెళ్ళేసరికి అందరూ తలమూల కూర్చుని జపం చేసుకుంటున్నారు, హరే కృష్ణ హరే కృష్ణ అంటూ. సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి వంట ప్రయత్నాలు ఏం చేయట్లేదు అని అడిగేట. అయ్యా నీకు తెలియదా, ఈరోజు ఏకాదశి, అందుకని ఇప్పుడు ఇక్కడ ఏమీ భోజనం ఉండదు అన్నట్టు. అదేమిటి ఏకాదశి అయితే భోజనం ఎందుకు ఉండదు అన్నట్ట. వాళ్ళు అన్నట్టు, అంతే ఏకాదశి ఉపవాసం కదా, ఎవరం తినము అన్నట్ట. అతను చాలా భయపడిపోయాడు. ఈ మాట ముందే చెప్పచ్చు కదా, 30 రోజులు భోజనం పెట్టే ఆశ్రమానికి వెళ్ళేవాడిని, ఇప్పుడు ప్రతి ఏకాదశికి భోజనం ఉండదు అంటుంటే ఇంక నేనేం చెయ్యాలి అనుకున్నట్ట. చాలా ఆకలి చేస్తుంది. అందుకని స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు తెలీదు ఏకాదశి అంటే ఇక్కడ భోజనం చేయకూడదని, దయచేసి నాకు ఏదైనా చెప్పండి. మీరు నన్ను బలవంతాన నా చేత ఏకాదశి చేయిస్తే నేను ద్వాదశి చూడలేను అని చెప్పి కాళ్ళు పట్టేసుకున్నట్ట. ఆయనకి జాలేసింది. సరే ఓ పని చెయ్యి, నీకు కాస్త బియ్యము, పప్పు, గోధుమ పిండి, 2 కూరలు ఇస్తాను, అవి పట్టుకెళ్ళి ఈ ఎదురుగుండా ఒక చిన్న కొండ ఉంది కదా, కొండ అవతల చెరువు ఉంది, వెళ్ళి ఆ చెరువు దగ్గర వంట చేసుకుని నువ్వు కావాల్సిన తిను, గుళ్ళో మాత్రం చెయ్యము ఇలాంటి పన్నట్ట. అంటే సరే అయితే అన్నట్ట. వెళ్ళే ముందు అన్నట్ట, భోజనం వంటంతా తయారు చేసిన తర్వాత స్వామికి పెట్టకుండా తినకు, రాముడికి భోజనం పెట్టకుండా మాత్రం తినకు అన్నట్టు. సరే గురూజీ అని చెప్పాడు. వెళ్ళి ఆ నది దగ్గరికి వెళ్ళి వంట చేసుకుని, అక్కడ కిటికీలో అవి పేర్చుకుని చిన్న కుండలో అన్నం అది వండుకున్నాడు. వచ్చి వంట అంతా చేసి ఉడకని కూరలతో అన్నీ రెడీ చేసుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు, 2 ఆకుల్లో ఈ వండిన భోజనం అంతా చరిసగం చేసి, ఇంకా తులసి దళం వేసి రాముడిని పిలవడం మొదలుపెట్టాడు. ఇతనికి ఏంటి, నిజంగా రాముడు వచ్చి తింటాడు, ఆయన రాముడికి భోజనం పెట్టమన్నాడు కదా గురువుగారు. అందుకని ఏం చేశాడంటే రాముడిని పిలవడం మొదలెట్టాడు. రామాయి రఘురామాయి మేరే భోజన్ కో భోగ్ లగాయే, రామాయి రఘురామాయి మేరే భోజన్ కో భోగ్ లగాయే అన్నాడు. రాముడు రాలేదు. మళ్ళీ పాడాడు, అయినా రాలేదు. అప్పుడు సడన్గా అతను గుర్తొచ్చింది, ఈరోజు ఏకాదశి అని రాముడికి తెలుసో తెలీదో, వెళ్ళిపోయి గుళ్ళో కూర్చున్నాడేమో, గుళ్ళో భోజనం లేదు అనుకున్నాడు. అందుకని మళ్ళీ ఏమన్నట్ట, ఏకాదశి అది మందిర్ మే భూకా రహేగ రాజా రామ రామాయి అన్నట్ట. ఈవేళ ఏకాదశి, గుళ్ళో భోజనాలు లేవు, పిండి వంటలు, పులిహారులు, దద్దోజనాలు ఏం లేవు, ఇక్కడికే రావాలి, నచ్చినా నచ్చకపోయినా ఇదే తినాలి అని పిలిచాడట. వెంటనే రాముడికి ఈ మాట వినగానే నవ్వొచ్చిందట ఇతని అమాయకత్వానికి. వెంటనే సీతాదేవి కేసి తిరిగి, రా సీత వెడదామన్నాడట. రాముడు సీత ప్రత్యక్షమయ్యాడు. ఇతను చూశాడు,
ఇతని గుండెల్లో రాయడిపోయింది. రాముని రమ్మంటే రాముడితో పాటు సీత కూడా వచ్చింది. ఇద్దరికి పెట్టాలి, ఒకసారి ఆకేసి ఒకసారి ఏమో సీతాదేవి కేసి, ఒకసారి ఇతను ఆకేసి ఒకసారి సీతాదేవి కేసి చూడటం మొదలు పెట్టాడట. తర్వాత ఇంకేమనుకున్నాడు, ఆ 2 ఆకులు వాళ్ళిద్దరికి పెట్టేసి వాళ్ళు భోజనం అవ్వగొట్టాడు. తర్వాత రాముడు వెళ్ళేస్తారని చెప్పి వెళ్ళాడు. సరే అవును, చాలా రోజులు అడవిలో సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోతే దూరం అయ్యాడు కదా, అందుకని సీతాదేవిని వదలలేకపోతున్నాడు, అందుకు వచ్చాడు. రైటేలే, స్వామీజీ చెప్పారు కదా ఈ రామాయణం అంతా అనుకుని వెళ్ళిపోయాడు. ఏమయ్యా భోజనం చేసావా స్వామీజీ అంటే, ఏం భోజనం చేసినట్టే ఉందిరండి అంటూ విసుక్కుంటూ వెళ్ళిపోయాట. సరే మళ్ళీ ఇంకో 15 రోజులకు మరో ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశికి కొంచెం ఎక్కువ పెట్టమండి, రాముడు అంటే రాముడితో పాటు సీతాదేవి కూడా వచ్చేస్తే నేను ఎక్కడ చావను అన్నట్ట. అనగానే ఆ స్వామీజీ ఏం చేశారు, ఏంటో ఇలా అడుగుతున్నాడు వీడేదో ఒక సయమైందా, కొద్దిగా తింగరగా ఉంటాడు అనమాట. అందుకని సరేలే కొంచెం బియ్యం ఎక్కువ, కాస్త పిండి ఎక్కువ, కొద్దిగా ఎక్కువ సామాగ్రి ఇచ్చాడు. ఈసారి మళ్ళీ పట్టుకెళ్ళి ఆ నడిబొడ్డుకి వెళ్ళి మళ్ళీ వంట చేసుకుని ఈసారి ఏమని పాడాడు, రామాయి రఘురామాయి सीता साथ आई मेरे भोजन को भोग लगाइए అన్నాడు. వెంటనే రాముడు సీత లక్ష్మణుడు వచ్చారట. వెంటనే ఇతనికి మళ్ళీ కంగారు పుట్టింది. ఇద్దరిని పిలిస్తే 3 వచ్చేసారు. మళ్ళీ 3వ ఆకు ఆకు తీసి ఆ లక్ష్మణుడికి పెట్టి నోరు మూసి కూర్చున్నాడట. ఇంటికి మళ్ళీ విసుగ్గా వెళ్ళిపోయాడు. మరో 15 రోజులకు మరో ఏకాదశి వచ్చింది. ఈసారి ఏమిటో మళ్ళీ విసుక్కుంటూ తిట్టుకుంటూ ఇంకొంచెం కావాలి, ఇదేం సరిపోదు, ఒకళ్ళకి 2 అవుతారు, 2కి 3 అయిపోతున్నారు, నేను చూస్తున్నాను అన్నట్టు. మళ్ళీ ఆయన ఏమిటో ఒకసారి ఏమైందో ఇతని కేసు చూసి మళ్ళీ కొంచెం ఎక్కువ ఇచ్చారు. ఈసారి వెళ్ళి 4 ఆకుల నిండా భోజనం పెట్టాడు. పెట్టి మళ్ళీ పిలిచాడు. ఈసారి మళ్ళీ రామాయి రఘురామాయి సీత సాత్ అయి లక్ష్మణ సాత్ అయి అని పిలిచాడు. రాముడు సీత లక్ష్మణుడితో పాటు హనుమంతుడు కూడా వచ్చేసాడు. ఈసారి మళ్ళీ ఆ 4 ఆకులు 4కి పెట్టేశాడు. కోపంగా లేచి వెళ్ళిపోయాడు భోజనం అయిపోగానే. ఈసారి ఆయన దగ్గరికి మళ్ళీ 15 రోజుల తర్వాత వెళ్ళి, ఏమండి ఒకరిని పిలిస్తే 2, ఇద్దరిని పిలిస్తే 3, ముగ్గురిని పిలిస్తే 4 వస్తున్నారు, పైగా వెళ్ళేటప్పుడు అడిగితే మళ్ళీ ఒకసారి ఎంతమంది వస్తారంటే చెప్పకుండా రాముడు ఏమిటో నవ్వేసి వెళ్ళిపోతున్నాడు అన్నట్ట. అనగానే వీడి మాటలతో ఏదో డౌట్ వచ్చింది. వెంటనే దెబ్బలాడాలనుకున్నారు, కానీ ఎందుకు అంటే స్వామీజీలు కదా, అంత ముందు వెనక చూడకుండా మాట్లాడరు. అందుకని ఏం మాట్లాడకుండా ఇచ్చేశారట. ఇచ్చి మరో శిష్యుని తీసుకుని వీడు వెళ్ళిన ఒక గంట తర్వాత మనం వెళ్ళి చూద్దాము అక్కడ ఏమవుతుందో అనుకున్నట్టు. ఇతను వెళ్ళిపోయి ఏం చేశాడు, ఇంకా అంతమంది వెళ్ళేసరికి అక్కడ లక్ష్మణుడితో పాటు భరతుడున్నాడు, శత్రుఘ్నుడు వచ్చాడు, మిగతా వాళ్ళందరూ వచ్చారు. ఇతనికి కూడా మళ్ళీ ఆ బస్తా తీసి అక్కడ పెట్టేసి, ఇంకా మీరే వండుకోండి, వాళ్ళకి 2కి అవుతే నేను వండుతాను, కానీ ఇంతమందికి నేనే వండుతాను, మీరు వండుకోండి అని ఆ బస్తా అక్కడ పడేసి చెట్టు కింద తువాలు వేసుకు పడుకున్నాడట. వెంటనే రాముడు సీత గబగబా లేచాడు. రాముడు సీత కలిసి మంట మొదలు పెట్టారు. లక్ష్మణుడు కట్టెలన్నీ తెస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ తలో పని చేస్తూ అక్కడ బ్రహ్మాండంగా వంటలు అయిపోతున్నాయట. వీడు ఆ వంటల వాసన వస్తున్నా సరే అటు తిరిగి పడుకున్నట్ట. ఇంతలో గురూజీ శిష్యుని 2వ శిష్యుని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాట. వచ్చి చూస్తే ఏముంది, అతనేమో చెట్టు కింద తువ్వాలు వేసుకు పడుకున్నాడు, పట్టుకెళ్ళిన సామాన్ అంతా పక్కన పడేసాట. అందుకని దగ్గరికి వెళ్ళి, ఏమైనా వంట చేసుకోవట్లేదే అన్నాడు. వంట చేసుకోకపోయాడంటే వాళ్ళందరూ చేసుకుంటున్నారు, ఏం కనిపించట్లేదా అన్నాడు. ఎవరు చేసుకుంటున్నారు అంటే ఇంకెవరు, ఆ రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడు వీళ్ళందరూ కలిసి వంటలు చేసేసుకుంటున్నారు, ఇంకా నాకేముంది అని వెనక్కి తిరిగి పడుకున్నాడు. మరోసారి అడిగాట, అబద్ధం చెప్తున్నావు, నీ సామాన్ అంతా ఇక్కడే ఉంది, వాళ్ళు ఎవరు ఏం తింటలేరు, ఎవరు వంట చేయట్లేదు అక్కడ అనగానే ఇతనికి కోపం వచ్చేసింది. ఓహో గురువు గారికి కనిపించట్లేదైనా అన్ని మాయలన్నీ నాకే చేస్తున్నాడని, ఓ రామ మా గురువు గారికి కనిపించకపోతే నేనే ఏదో దొంగతనం చేసి అనుకుంటాడు, తినంగా కనిపించు, పిచ్చి వేషాలు ఏం వేయకు అని ఒక్కరి పరిచేట. ఈసారి నిజంగానే గురువు గారి కళ్ళకి వాళ్ళందరూ కూడా రాముడు సీత లక్ష్మణుడు వాళ్ళందరూ ఆ మఠ సామగ్రితో కనిపించారట. వెంటనే ఆ గురువుగారి కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి. స్వామి, ఇన్నాళ్ళు నేను గుడి దగ్గరే ఉన్నాను, మీ సేవ చేసుకుంటూనే ఉన్నాను, పరమానంలో గరిట్లాగా మాకేంటి అంటలేదు, కానీ నిజమైన భక్తితో పిలిచినట్టున్నాడు,
అతనికి మీరు కనిపించారు. నిజంగా అతని జన్మ ఎంత ధన్యం, అతని వల్ల మా జన్మ కూడా ఎంతో ధన్యమైంది అని కళ్ళు మూసుకుని రాముడికి నమస్కారం చేసుకున్నాడట. ఆ తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ఎవ్వరూ కనిపించలేదు. వెంటనే ఇతని కాళ్ళు పట్టుకుని, మహానుభావ, మీ అంత గొప్పవాళ్ళు ఎవరూ లేరు, మమ్మల్ని క్షమించండి అన్నట్ట. అనగానే అతన్నట్ట, ఇదేంట్రా బాబు, మళ్ళీసారి నుంచి మాకు భోజనం అది మామూలుగా పెడతారు కదా అన్నట్ట. అయ్యో భోజనం కాదు, నీ గొప్పతనం మీకు తెలియదు అని చెప్పి ఆయనకి నమస్కారం చేసి, నిజంగా దేవుడు నిష్కామంగా అంటే నిజమైన భక్తితో పూజ చేసే వాళ్ళకి తప్పకుండా కనిపిస్తాడు అని చెప్పి ఆయన ఆ శ్రీరాముడికి నమస్కారం చేసుకున్నట్ట. అందుకే మనం కూడా ఒకసారి జై శ్రీరామ్.